అయ్యయ్యో పార్వతి, అన్ని పనులు నెత్తినేసుకుంటావు. నేనున్నాను కదా, అడిగితే హెల్ప్ చేస్తా కదా. ఏం పర్లేదు చిన్నం గారు, మీరు వెళ్ళి తొందరగా రెడీ రండి. అంత తొందరే ఉంది పార్వతి. డ్యూటీకి వెళ్ళాలి కదా చిన్నం గారు. తాగొచ్చిన మొగుడికి పెళ్ళాం మీద ప్రేమొచ్చినట్టు అది అస్తమానం ఏదో ఒక పని చెప్తోంది. నన్ను చూడండి, దానికి నిద్ర పట్టట్లేదు. అది వెళ్తేనే కదా మనకక్కడ పని. అబ్బో చీపురాంటీ, ఇంకా నీలో మార్పు కనిపించడం లేదు. అఖిలాంటి మాట మీద గట్టిగా నిలబడినట్టున్నావు. ఆఫీస్లో మన పని తొందరగా పూర్తయితే సాయంత్రం అందరం బయటికి వెళ్ళాలి చిన్నం గారు. బయటికెందుకు? పెద్ద పండుగ వస్తుంది కదా అమ్మగారు, అందరికీ కొత్త బట్టలు, ఇంట్లో కావలసిన వస్తువులు తీసుకోవాలి కదా. గొప్ప బట్టలు కొనలేకపోయినా ఉన్నంతలో తీసుకుందామని. నీ చేత్తో గంజినీళ్ళిచ్చినా అది మా అందరికీ పరమాణంలాగే ఉంటుంది పార్వతి. చూస్తూ ఉండు, చీప్ అండ్ బెస్ట్ దొరికే దగ్గరికి తీసుకెళ్తాను. సరే అమ్మగారు, త్వరగా కానివ్వండి. ఎందుకు అమ్మగారు ఆ కారం? ఆ రాక్షసేవన్న వేషాలిస్తే కంట్లో కారం కొడితే దానికి బుద్ధొస్తుంది. మన పని మనం చేసుకోవచ్చు. వస్తే చీపురు, కామెడీ పీసువు కదా అని వదిలేస్తే నా మీదే నీ పీత బుర్రని వాడతావా? చెప్తాను నీ సంగతి. అట్లాంటి పనేం చేయకండి, ముందు రెడీ అవ్వండి. ఆల్రెడీ శారీలో ఉన్నాను. నా గ్లామర్కి కొంచెం టచ్అప్ ఇస్తే చాలు, సరేనా? నేను వెళ్తాను. చూడండి, ఎట్టి పరిస్థితుల్లో పండగ ముందు రోజుకి 7 వారాల నగలు నా చేతిలో ఉండాలి. నేను చెప్పినట్టు రింగ్స్, నెక్లెస్ మాత్రం ప్లాటినంతో చేయండి, మర్చిపోవద్దు. నువ్వు వినాలనేనే నేను మాట్లాడుతోంది. అవును, 7 వారాల నగలు ఒకేసారి వేసుకుంటా. నీకు అవసరమా? నేను నడిచొస్తుంటే నన్ను చూసే వాళ్ళకి ఘట్టమనేని కంపెనీల అధిపతి ఈ నీలాంబరి అనుకోవాలి. అందరూ వంగి వంగి దండాలు పెట్టాలి. కొంతమంది నన్ను చూసి కుళ్ళి కుళ్ళి చావాలి.